టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చేసిన ప్రకటన తెలుగుదేశం వర్గాల్లో కలకలాన్ని రేపింది. ఈసారి కుప్పంలో తాను పోటీ చేద్దాం అనుకుంటున్నానని భువనేశ్వరి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం రూపురేఖలు మారిపోయాయి. నియోజకవర్గం మొత్తం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. దీంతో కుప్పంలో ఈసారి చంద్రబాబు ఓటమి ఖాయమని టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం వదిలి పారిపోతారనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. భువనేశ్వరి ప్రకటన, కుప్పం పరిణామాలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు నిజంగానే రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్య భువనేశ్వరి భావిస్తున్నారా? ఆయనది పెద్ద వయసు కనుక, 35 ఏళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆమెకు ఆ ఆలోచన వచ్చింది. చంద్రబాబు ఆరోగ్యరీత్యానే ఆమె ఆ ప్రకటన చేసి ఉంటే అభినందించదగిందే. చంద్రబాబు కూడా నిజంగానే ఆమె కుప్పంలో పోటీ చేయాలని అభిప్రాయపడుతుంటే కొంత అప్రదిష్ట వచ్చినా కాస్త తెలివైన నిర్ణయమే అనిపించవచ్చు. ఎందుకంటే తాను ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా ఈ ప్లాన్ అమలు చేయవచ్చు. అదే తరుణంలో భువనేశ్వరి కూడా తన మనసులో మాట బయటపెట్టారనుకోవాలి. తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఆమె ఏదో సరదాకు చెప్పినట్లు కనిపించాలని అనుకున్నా అసలు ఉద్దేశం బయటపెట్టినట్లయింది. కుప్పంలో చంద్రబాబు విజయావకాశాల మీద సందేహాలు రావడం వల్లే ఈ ప్లాన్ వేసి ఉండవచ్చు. చంద్రబాబు ఈసారి అక్కడి నుంచి పోటీ చేయరు అని నేరుగా చెబితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకోసం టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ను మానసికంగా సిద్ధం చేయడానికి ఆమెతో ఈ మాటలు చెప్పించి ఉండాలి. లేదా కుప్పం టీడీపీ కేడర్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అయినా అనుకోవచ్చు. లేదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భువనేశ్వరి ఆశిస్తుండవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆమె కూడా న్యాయం గెలవాలి అంటూ ఒక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తన భర్త చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో చిక్కి జైలుకు వెళ్ళినప్పుడు భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు. దాంతో ఆమె రాజకీయాల మజాను రుచి చూసి ఉంటారు. తత్ఫలితంగా ఆమెకు ఈ కోరిక కలిగి ఉండవచ్చు. పైగా కుప్పం నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో జరిగిన అనేక పరిణామాల్లో తెలుగుదేశం బాగా బలహీనపడింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎంత వ్యయం చేసినా టీడీపీ గెలవలేకపోయింది. మండల జడ్పీల్లోనూ అదే పరిస్థితి. సర్పంచులు 90% మంది వైసీపీ వారే ఎన్నికయ్యారు. అందువల్ల టీడీపీ ఈసారి కుప్పంలో గెలుస్తుందా లేదా అన్న చర్చ వచ్చింది. కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టడం, కుప్పంను మున్సిపాలిటీ చేయడం, ఆర్డీఓ కేంద్రంగా మార్చడం, కృష్ణా జలాలను ఈ నియోజకవర్గానికి తీసుకురావడం వంటి వాటి వల్ల జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. దాంతో చంద్రబాబు అక్కడ పోటీ చేయడానికి భయపడుతున్నారు. కాకపోతే ఆ విషయం చెప్పకుండా ఆయన దాటవేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన తన భార్య ద్వారా ఈ విషయం చెప్పించి ఉండాలి. కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు గురించి ఆయన భార్య భువనేశ్వరి స్వయంగా విశ్రాంతి అవసరం అని చెప్పారంటే అందులో ఏదో మతలబు ఉండి తీరాలి. మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు ఆయన భార్యే రెస్ట్ ఇవ్వాలని అనడం అంటే ఖచ్చితంగా డౌట్లు వస్తాయి. 1, కుప్పంలో టీడీపీ గెలవలేదన్న భావన రావడం. 2, కుప్పంలో చంద్రబాబును పోటీ నుంచి తప్పించడం. 3, ఆయనతో మరో సురక్షిత సీటు నుంచి పోటీ చేయించాలని ఆలోచించడం. 4, నిజంగానే చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి కుమారుడు లోకేష్ను ఫోకస్ చేయటం. ఇలా వీటిలో ఏదైనా కావచ్చు. గతంలో లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇప్పించడంలో భువనేశ్వరి బ్రాహ్మణీల ఒత్తిడి ఉందని అప్పట్లో టీడీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఏమైనా చంద్రబాబు సీరియస్ పోటీలో ఉంటే లోకేష్కు అవకాశాలు తగ్గుతాయన్న భావన ఏమైనా ఉందేమో తెలియదు. చంద్రబాబు కుప్పం బదులు పెనమలూరు లేదా మరో సేఫ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చన్న ప్రచారమూ ఉంది. ఇది కాకుండా బీజేపీ వారి పొత్తు కండిషన్లో చంద్రబాబును ఏమైనా పార్లమెంటుకు పోటీ చేయాలని కోరుతున్నారా అన్న ఊహాగానాలు ఉన్నాయి. పెనమలూరులో చంద్రబాబు పోటీ చేసే అవకాశం ఉందని 5-6 నెలల క్రితం నుంచే టీడీపీ వర్గాలు అంతర్గతంగా చెప్పుకుంటున్నాయి. కుప్పంపై ముఖ్యమంత్రి జగన్ బాగా ఫోకస్ పెట్టడం, అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిగా పనిచేసి చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్నారన్న అభిప్రాయం ప్రబలడం, ఇవన్నీ కూడా చంద్రబాబులో భయానికి దారితీసి ఉండవచ్చు. తాను పోటీ చేయకపోయినా తన భార్యను పోటీలో దించితే ఏమైనా సానుభూతి వస్తుందా, లేక ఓడిపోయినా అంత నష్టం ఉండదులే అనుకునైనా ఉండాలి. ఏదేమైనా భువనేశ్వరి ప్రకటన టీడీపీ క్యాడర్ను ఆలోచించుకునేలా చేస్తుంది. టీడీపీ గ్రాఫ్ పడిపోయిందనుకుంటున్న తరుణంలో ఈమె ప్రకటన మరో దెబ్బగా భావించాలి. గతంలో కొందరు నేతలు తమ బదులు తమ భార్యలను పోటీలో ఉంచిన
సందర్భాలు లేకపోలేదు. ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తాను ఎంపీగా పోటీ చేసి వెంకటగిరి సీటును తన భార్య రాజ్యలక్ష్మికి ఇచ్చారు. మరో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనూహ్య మరణం తర్వాత ఆయన భార్య విజయమ్మ పులివెందుల నుంచి ఒకసారి ఏకగ్రీవంగాను మరోసారి పోటీలోనూ నిలబడి గెలిచారు. బీహార్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గెడ్డి కుంభకోణంలో జైలుకు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారు. ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. ఏదేమైనా భువనేశ్వరి ప్రకటన మొత్తం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తే తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అసలే పార్టీ గెలుస్తుందో లేదో అని భయపడుతున్న తరుణంలో భువనేశ్వరి ఒక రకంగా రాజకీయ బాంబును పేల్చారని చెప్పవచ్చు.